సెక్షువల్ ప్లెజర్ లేదా దాన్నే ఆర్గాజం అని కూడా అంటారు. సెక్షువల్ ప్లెజర్ లేదా ఆర్గాజం అంటే సెక్స్ చేసినప్పుడు ఒక పీక్ హ్యాపీనెస్ లేదా పీక్ సాటిస్ఫాక్షన్ అనే దాన్ని సెక్షువల్ ప్లెజర్ లేదా ఆర్గాజం అని అంటారు. సో ఈ ప్లెజర్ లేదా ఆర్గాజం అనేది మగవాళ్ళలో ఏ రకంగా ఉంటది, సెక్స్ లో ఈ పీక్ హ్యాపీనెస్ లేదా ఆర్గాజం అండ్ ఆడవాళ్ళలో ఏ విధంగా ఉంటది ఆర్గాజం లేదా సెక్షువల్ ప్లెజర్, అది ఎప్పుడు మగవాళ్ళలో ఆ పీక్ ప్లెజర్ లేదా హ్యాపీనెస్ వస్తుంది అండ్ ఆడవాళ్ళలో ఎప్పుడు వస్తుంది, అండ్ ఈ హ్యాపీనెస్ అనేది సెక్షువల్ గా ఇంకా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎటువంటి హెల్తీ లైఫ్ స్టైల్ లేదా ఫుడ్ హ్యాబిట్స్ ని మెయింటైన్ చేయాలి అనేది ఈ వీడియోలోనే డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముఖ్యంగా మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ సెక్స్ చేయడానికి లేదా సెక్స్ లో ఎంజాయ్ చేయడానికి వాళ్ళు మెయిన్ గా దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ ఏమిటి అని అంటే దాన్ని ఆర్గాజం అంటారు. ఆర్గాజం అంటే సెక్స్ లో కలిసినప్పుడు మగవాళ్ళలో ఎప్పుడైతే సెమెన్ అవుట్ అయిద్దో అంటే వీర్యం అనేది రిలీజ్ అయిద్దో అప్పుడు వచ్చే ఒక హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ నే ఆర్గాజం అనేది అంటారు. జనరల్ గా మగవాళ్ళు మాస్టర్బేషన్ చేసుకునేదైనా సెక్స్ లో కలిసేదైనా ఈ ఆర్గాజం అనే ఈ హ్యాపీనెస్ ఈ ఫీలింగ్ కోసమే సెక్షువల్ గా మగవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫిమేల్స్ లో అయినా సరే సేమ్ అట్లానే వాళ్ళకి కూడా సెక్స్ చేస్తున్నప్పుడు అంటే పెన్నిస్ ఎరెక్ట్ అయ్యి స్టిఫ్ గా అయ్యి వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్ గా సెక్స్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ సేమ్ మగవాళ్ళకైతేనేమో ఎప్పుడైతే సెమెన్ రిలీజ్ అయిద్దో సెమెన్ రిలీజ్ అయినప్పుడు ఈ ఆర్గాజం లేదా హ్యాపీనెస్ అనేది వస్తుంది మగవాళ్ళు. అది ఫిక్స్డ్ పాయింట్. ఎప్పుడు సెమెన్ రిలీజ్ అయితే అప్పుడు వాళ్ళకి ఆర్గాజం అనేది వస్తుంది మేల్స్ లో. ఫిమేల్స్ లో ఈ ఆర్గాజం అనేది జనరల్ గా మినిమం 4 to 5 minutes కంటిన్యూస్ గా పెన్నిస్ ని ఇట్లా వెజైనాలోకి కంటిన్యూస్ గా స్ట్రోక్ చేస్తా ఉంటే ఫిమేల్స్ లో ఈ ఆర్గాజం అనేది వచ్చింది. సో ఈ ఆర్గాజం అనే ప్లెజర్ కోసమే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సెక్స్ కోసము ఎంజాయ్ చేయడానికి సెక్స్ చేసేది కూడా. సో ఈ ఆర్గాజం అనేది మగవాళ్ళలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎప్పుడైతే సెమెన్ అవుట్ అయితే అప్పుడు ఈ ఆర్గాజం అనేది వచ్చింది. అండ్ ఈ ఆర్గాజం అనేది వచ్చినప్పుడు మగవాళ్ళకి ఆటోమేటిక్ గా సెమెన్ రిలీజ్ అయితే అండ్ ఈ ఆర్గాజం అనేది రావటానికి ముందు ఉండే ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ లో ఏమైంది అంటే పెన్నిస్ చాలా స్ట్రాంగ్ గా అయింది. సో ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ లో ఉన్నప్పుడు ఈ మెయిన్ ఈ ప్లాట్యూ ఫేజ్ లో ఉన్నప్పుడు పెన్నిస్ ఎంత స్ట్రాంగ్ గా ఉండి ఎంత గట్టిగా స్ట్రోక్ చేస్తుంటే మగవాళ్ళకి సెక్స్ లో ఈ ఆర్గాజం అనేది అంత ఎక్కువగా వచ్చింది. ప్లాట్యూ ఫేజ్ లో ఉన్నప్పుడు పెన్నిస్ స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ ఆ స్ట్రాంగ్ గా ఉన్న పెన్నిస్ వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి ఎంత ఫోర్స్ఫుల్ గా స్ట్రోక్ చేస్తుంటే మగవాళ్ళకి అంత సెమెన్ అవుట్ అయినప్పుడు అంత ఎక్కువ హ్యాపీనెస్ అనేది వచ్చింది. సో ఈ ఆర్గాజం ఈ సెమెన్ రిలీజ్ అయినప్పుడు వచ్చే ఆ ప్లెజర్ ఎక్కువ ఉండాలి అంటే దానికి మెయిన్ గా కావాల్సింది ఎక్కువసేపు సెక్స్ చేయాలి. ఆ సెక్స్ చేస్తున్నంతసేపు కూడా పెన్నిస్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అట్లానే ఫిమేల్స్ కి కూడా జనరల్ గా ఈ ప్లెజర్ అనేది ఎక్కువ రావాలి అని అంటే వెజైనాలోకి ఇన్సర్ట్ చేసిన పెన్నిస్ స్ట్రాంగ్ గా ఉండి చాలా ఫోర్స్ గా స్ట్రోక్ చేస్తా మినిమం 4 to 5 minutes సెక్స్ చేస్తేనే ఆడవాళ్ళకు కూడా ఈ ఆర్గాజం అనేది వచ్చింది. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి మగవాళ్ళలో ఈ ఆర్గాజం అనేది మాక్సిమం రావాలి అని అంటే ఈ పైన ఫోర్ స్కిన్ సెక్స్ చేస్తున్నప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఒకవేళ ఫోర్ స్కిన్ కనుక టైట్ గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళట్లేదు, సెక్స్ చేస్తున్నప్పుడు ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళకి ఈ ఆర్గాజం అనేది తగ్గిపోయింది, సెక్షువల్ హ్యాపీనెస్ ప్రెజర్ అనేది కూడా తగ్గిపోయింది. సేమ్ ఇంకొకటి ఆడవాళ్ళలో కూడా ఏదన్నా ఈ ఫోర్ స్కిన్ గనక ఎక్కువగా ఉండి ఆ స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ వల్ల మగవాళ్ళు గట్టిగా స్ట్రోక్ చేయట్లేదు అనుకోండి, డెఫినెట్ గా ఆడవాళ్ళకు కూడా ఈ ఆర్గాజం అనేది తగ్గిపోయింది. సో either మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే సెక్స్ చేసేటప్పుడు ఆ స్కిన్ ఎంత ఫ్రీగా మూవ్ అవుతా ఉండి ఎంత గట్టిగా స్ట్రోక్ చేస్తే అప్పుడే ఈ ప్లెజర్ అనేది ఎక్కువగా వచ్చింది. అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆర్గాజం మగవాళ్ళలో తగ్గిపోవడానికి ఇన్ఫెక్షన్స్. ఒకవేళ పెన్నిస్కి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, స్కిన్కి కానివ్వండి లేకపోతే గ్లాండ్స్కి కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సెక్స్లో ఈ ప్లెజర్ అనేది మేల్కి ఫీమేల్కి ఇద్దరికి తగ్గిపోయింది. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి హార్మోన్స్. ఎవరిలో అయితే హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో పర్టికులర్గా మేల్స్లో ఎవరిలో అయితే హార్మోన్ ప్రాబ్లం ఉంటుందో ఈ హార్మోన్ ప్రాబ్లం వల్ల ఏమైంది అంటే వాళ్ళకి సెమెన్ రావటం అనేది బాగా తగ్గిపోయింది. అండ్ సెమెన్ వచ్చినప్పుడు ఈ వచ్చే హ్యాపీనెస్ కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయినప్పుడు, లేకపోతే మెయిన్ గా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎవరైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళలో సెమెన్ రిలీజ్ అయినప్పుడు వచ్చే ఆర్గాజం లేదా ప్లెజర్ అనేది తక్కువగా ఉంటుంది. లేకపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు కూడా ఈ సెమెన్ రిలీజ్ అయినప్పుడు వచ్చే ఆర్గాజం తగ్గిపోయింది. లేదా ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ ఆర్గాజం అనేది తగ్గిపోయింది. సో
ఈ హార్మోన్ లెవెల్స్ వల్ల కూడా ఈ సెక్స్లో వచ్చే ప్లెజర్ అనేది తగ్గిపోయింది మేల్స్లో. ఫిమేల్స్లో కూడా అంతే, కొన్నిసార్లు ఉండే కొన్ని హార్మోనల్ ఇష్యూస్ వల్ల, ఏదర్ ఈ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ లెవెల్స్లో ఉండే హార్మోన్ ఇష్యూస్ వల్ల, లేదా ప్రొలాక్టిన్, మెయిన్గా ఫిమేల్స్లో అయితే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొలాక్టిన్, ఈ 3 హార్మోన్ లెవెల్స్లో ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఆడవాళ్ళలో కూడా ఈ సెక్స్లో ఈ ప్లెజర్ అనేది తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షువల్గా ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువ సార్లు సెక్స్లో కలుస్తుంటే, అంటే మినిమమ్ ఒక 30 నుంచి 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు మినిమమ్ వీక్లీ ఒక 2-3 టైమ్స్ సెక్స్లో కలిస్తేనే వాళ్ళకి సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. అలా కాకుండా 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో సెక్స్లో కలుస్తుంటే డెఫినెట్గా వాళ్ళకి సెక్షువల్గా ఉండే ఆ ప్లెజర్ అనేది తగ్గిపోయింది. సో ఎవరైనా ఇద్దరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సెక్స్ చేసేది ఆ సెక్స్లో ఉండే ఆ హ్యాపీనెస్, ప్లెజర్ కోసమే. సో ఈ ప్లెజర్, హ్యాపీనెస్ ఎక్కువగా ఉండాలి అని అంటే ఫస్ట్ హార్మోన్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉండాలి. దాంతోపాటు సెక్స్ అనేది మినిమమ్ 4 to 5 minutes. సో ఈ 4 to 5 minutes అంటే ఫోర్ ప్లే కాదు, పెన్నిస్ని వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్గా ఇట్లా 4 to 5 minutes స్ట్రోక్ చేయాలి. అండ్ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండకూడదు. అట్లాంటప్పుడే సెక్షువల్గా ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వన్స్ ఆ సెక్షువల్ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా రిపీటెడ్గా వన్స్ ఆ ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ సెక్షువల్ లైఫ్ హ్యాపీగా ఉన్నప్పుడే వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో చాలా మంది కపుల్స్ లో మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ సెక్షువల్ లైఫ్ హ్యాపీగా లేకపోవటం వల్ల, లేదా సెక్స్ చేస్తున్నప్పుడు ఈ ప్లెజర్ తగ్గిపోవటము, లేదా సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవటము, సెక్స్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ తగ్గిపోవటం వల్ల స్లోగా వాళ్ళకి సెక్షువల్ గా ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఏదో నెలకు ఒకసారి, మంత్ కి ఒకసారి, లేకపోతే 15 రోజులకు ఒకసారి సెక్షువల్ గా కలుస్తూ ఉంటారు. అది కూడా ఫార్మాలిటీగా, ఏదో ఇష్టం లేకుండా సెక్షువల్ గా కలుస్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లోను, పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఎవరైతే సెక్షువల్ గా ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొంటా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్మోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు, మీ సైడ్ నుంచి సెక్షువల్ గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, మీకు ఈ ప్రాబ్లమ్ కి కరెక్ట్ గా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడికైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్ గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.